రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ నేత పట్టాభి ఫైర్ అయ్యారు. పెన్షన్ల పంపిణీలో సీఎం జగన్ అసమర్థత స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఎన్నికల కోడ్కు ముందే పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను దూరంగా ఉంచాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. హైకోర్టు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వుల్లో పెన్షన్లను డోర్ టు డోర్ డెలివరీ చేయొద్దని ఎక్కడా చెప్పలేదన్నారు పట్టాభి. వైసీపీ నేతలు చంద్రబాబుపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎప్పటిలాగే జగన్మోహన్ రెడ్డి తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇతరుల మీద బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. పెన్షన్లని మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందజేయండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. దానికి ముందు గౌరవ న్యాయస్థానం కూడా ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఎక్కడా కూడా పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ చేయొద్దని కానీ ఎక్కడా చెప్పలేదు. వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటి, వాలంటీర్లని ఈ కార్యక్రమానికి ఉపయోగించొద్దని మాత్రమే చెప్పారు. పూర్తిగా వాలంటీర్ వ్యవస్థని తమ పార్టీ అనుబంధ విభాగంగా మార్చేసుకుని పార్టీ ప్రచారం కోసం వినియోగించుకుంటున్నటువంటి సందర్భంలో పెన్షన్దారులందరూ అర్థం చేసుకోండి, ఎలక్షన్ కమిషన్ ఎక్కడా కూడా మీరు ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వద్దు అని ఎక్కడా చెప్పలేదు. అంటే సొమ్ములన్నీ ఖాళీ చేసి మళ్ళీ రేపు ఆర్బీఐ 4,000 కోట్ల రూపాయలు అప్పు ఇస్తే గాని ఆ అప్పు సొమ్ము మన ఖజానాకి చేరితే గానీ పెన్షన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితికి వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని దిగజార్చాడు. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి. ఇవాళ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి 1950 కోట్లు అవసరం. నువ్వు 1950 కోట్లు అక్కడ పెట్టి నువ్వు ఒక్కరోజు నీ ముఖ్యమంత్రి కుర్చీలోంచి పక్కకు తప్పుకో. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ ఒక్క రోజులో మొత్తం రాష్ట్రం మొత్తం కూడా పెన్షన్దారులందరికీ పెన్షన్ పంపిణీ చేసి చూపిస్తుంది.